ఎడారిలో సెలయేర్లు. జూలై 19వ తారీఖు. తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగుకుందునా? యోహాను సువార్త 18వ అధ్యాయము 11వ వచనం. సముద్రపు పొంగును చల్లార్చడం కన్నా, చనిపోయిన వారిని బ్రతికించడం కన్నా ఈ మాటలు అనగలగడం, వీటి ప్రకారం చేయగలగడం మరింత గొప్ప విషయం. ప్రవక్తలు, అపోస్తలులు ఆశ్చర్యకార్యాలు చాలా చేశారు, నిజమే. కానీ వాళ్ళు ఒకప్పుడు కాకపోయినా మరొకప్పుడు దేవుని చిత్తానికి లోబడి శ్రమల పాలు కావడానికి వెనుకంజ వేశారు. ఇలా చేయడమే విశ్వాసానికి నిర్వచనం. క్రైస్తవులు కోరదగిన మహోత్కృష్టమైన విజయం. యవ్వనపు తొలి ప్రాయంలో అడుగు పెడుతుండగా జీవితాశయాలన్నీ మరి తిరుగు లేకుండా నిరాశలైపోవడం, దినదినం ఒకటే బరువును మోసుకుంటూ తిరగవలసి రావడం, నిత్యావసరాలకి తన వారిని ఆకలికి మాడకుండా ఉంచగలగడానికి కూడా ఆర్థిక స్తోమత లేని పేదరికం తలకి చుట్టుకోవడం, ఏదైనా అంగవైకల్యం సంభవించి జీవితాంతం పీడనకు, కన్నీళ్లకు గురి కావడం, ప్రియులందరూ ఒక్కొక్కరే ఎడబాటైపోయి జీవితపు విఘాతాలను ఎదుర్కొనేందుకు ఒంటరిగా నిలబడవలసి రావడం, ఇవన్నీ జరుగుతున్నా ఆ శ్రమల తుఫానులో ధైర్యముగా నిలబడి మనం చెప్పగలగాలి, తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగుకుందునా? ఇదే విశ్వాస శిఖరం, ఆత్మీయ విజయాల కిరీటం. విశ్వాసం అనేది గొప్ప కార్యాలు చేయడంలో కాదు, సహనంతో శ్రమలను అనుభవించడంలోనే బయటపడుతుంది. మన శ్రమల గురించి మన దేవునికి సానుభూతి ఉంది, ఎందుకంటే ఆయన శ్రమలను అనుభవించిన రక్షకుడు. మన శ్రమల్లో మనకు తోడు ఇంకెవరు ఉండగలరు? మనం అనుభవిస్తున్న శ్రమలు ఎలాంటివో తెలిసినవాడు తప్ప. మనల్ని మనం కొంత నష్టపరుచుకుంటే గాని ఇతరులకు ఊరట కలిగించలేం. ఇతరులకు సానుభూతి చూపగలగడానికి మనం పడే శ్రమలే మనం చెల్లించే ధర. సహాయం చేయాలని జమకట్టినవాడు ముందుగా బాధలు పడినవాడై ఉండాలి. రక్షకుడైన వాడు అంతకుముందు ఎప్పుడో ఒకప్పుడు శిలువ అనుభవం పొందినవాడై ఉండాలి. ఇతరులకు చేయూతనిచ్చే ధన్యత మనకు కావాలంటే యేసు ప్రభు తాగిన గిన్నెలోనిది మనం కూడా త్రాగాలి. ఆయన పొందిన బాప్తీసం మనం కూడా పొందాలి. దావీదు కీర్తనల్లో ఎక్కువ ఆదరణ కలిగించే కీర్తనలన్నీ శ్రమల గానుగల్లో నుండి బయటకు కారినవే. పౌలుకు ఆ ముళ్ళు శరీరంలో లేకపోయినట్లయితే అతడు రాసిన పత్రికల్లో అంత ఆప్యాయత ఉట్టిపడుతూ ఉండేది కాదు. నువ్వు క్రీస్తులో ఉన్నట్లయితే ఇప్పుడు నిన్ను నలుగొడుతున్న పరిస్థితులు తండ్రి చేతిలోని పరికరాలు తప్ప మరేమీ కాదు. వాటితో ఆయన నిన్ను నిత్యత్వం కోసం సిద్ధం చేస్తున్నాడు. ఆయన నమ్ము, ఆ పరికరాలను త్రోసేయకు. కష్టాలను చూసి తప్పుకుపోతాం, నిజమే. నమ్మశక్యం కాదు గాని వెనకాల వాటిని ఆనుకునే దీవెనలు నడిచి వస్తున్నాయి. శ్రమల బడిలో పట్టాపుచ్చుకునేవాళ్ళు చాలా కొద్దిమంది. ప్రభు ఈ దినమంతా మీకు తోడై ఉండునుగాక. దైవాశీస్సులు. ఆమేన్.